ఈ వారం మీరు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. అందువల్ల యోగా సాధన చేయండి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి మరియు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించండి. ఎందుకంటే మీ అప్రమత్తత మరియు ఆరోగ్యానికి సరైన దినచర్య మీ గత సమస్యలను అధిగమించగలదు. ఈ వారం మీకు అదృష్టం తెస్తుంది. దీనివల్ల మీరు సాధారణం కంటే చాలా రెట్లు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. ఇవన్నీ చూసిన తరువాత మా లక్ష్మి ప్రధానంగా మీ పట్ల దయతో ఉన్నట్లు అనిపిస్తుంది. మీరు మీ చేతుల నుండి జారిపోకుండా నిరోధించాలి, డబ్బు మరియు డబ్బుకు సరైన ప్రాముఖ్యత ఇస్తారు. ఈ సమయంలో మీ తోబుట్టువుల ఆరోగ్యం బలహీనంగా ఉన్నప్పటికీ ఈ వారం మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. దీనిపై మీరు మీ డబ్బులో కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ సమయంలో మీరు మీ కుటుంబ బాధ్యతలన్నింటినీ చూసుకుంటారు. ఇంట్లో కూడా మీకు గౌరవం ఇస్తుంది. ఉపాధి ప్రజలు ఈ వారం కార్యాలయం చుట్టూ మాట్లాడటం మానుకోవాలి. లేకపోతే మీరు కార్యాలయ రాజకీయాల్లో చిక్కుకోవచ్చు, అది మీ ఇమేజ్ని దెబ్బతీస్తుంది. వృత్తిపరమైన విద్యను పొందాలనుకునే విద్యార్థులకు ఈ సమయం సాధారణంగా వారికి శుభప్రదంగా ఉంటుంది. నీతో పాటు వారు కూడా అనేక అవకాశాలను పొందుతారు, వారి విద్యలో కొంత మంచి పనితీరును ఇస్తారు. అందువల్ల మీరు మీ సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలి. ఈ సమయంలో మీరిద్దరూ వేరే ప్రపంచంలో మీ స్వంతంగా కోల్పోతారు, ఒకరితో ఒకరు విలాసాలను ఆనందిస్తారు. చంద్రునికి సంబంధించి 5వ ఇంట్లో శని ఉంచినందున ఈ వారం మీకు అదృష్టాన్ని తెస్తుంది. దీని కారణంగా మీరు సాధారణం కంటే ఎక్కువ డబ్బు సంపాదించడం కనిపిస్తుంది.